హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024 జూన్ 12వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క సంక్షేమాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారని చెప్పి ప్రజలందరూ చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎన్టీఆర్ భరోసాగా మార్చిన తర్వాత ఈ అమౌంట్ అనేది ఈ జూలై నెలలో ఎంత అమౌంట్ రాబోతుంది, అలాగే 50 ఏళ్ళు నిండిన వారికి ఈ యొక్క నిధులు అనేటివి ఎప్పటి నుంచి రాబోతున్నాయి అనేటివి ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. మన ఛానల్లో ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్కి మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఖచ్చితమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క సంక్షేమ పథకాలు జగన్ కన్నా చంద్రబాబు నాయుడు అందిస్తాడనే ఉద్దేశంతో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే గతంలో జూన్ నెలలో పెన్షన్ తీసుకొని ఉన్నారో వారికి మాత్రమే ఈ జూలై నెలలో పెన్షన్ అనేటివి 7,000 రూపాయలు రాబోతుంది. వికలాంగులైతే 15,000 రూపాయలు రాబోతుంది. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ నెలలో జూలై నెలలో కొత్త లబ్ధిదారులను ఎవరిని చేర్చడం అనేది జరగలేదు. గతంలో ఎవరైతే పెన్షన్ అనేది అందుకుంటున్నారో వారికి మాత్రమే ఈ జూలై నెలలో ఈ పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు. కొత్తగా గతంలో ఎలక్షన్ కోడ్కు ముందు అప్లై చేసిన పెన్షనర్లకు కానీ ఎవరికి కూడా ఈ జూలై నెలకు సంబంధించి ఎలాంటి అమౌంట్ అనేది యాడ్ అవ్వదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కొన్ని పథకాలు అనేటివి ప్రజలకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా 50 ఏళ్ళకే 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పడం జరిగింది. ఎవరనగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరైతే 50 ఏళ్ళు నిండి ఉంటాయో వాళ్ళందరికీ ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది 4,000 అనగా అది ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమాచారం ప్రకారం 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ అనేది ఎలాంటి అప్డేట్ అనేది ఇంకా రాలేదు. రేపు 24వ తారీఖు అంటే సోమవారం ఉదయం 10 గంటలకి తొలి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్నికలలో ప్రచారంలో చెప్పినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు ఎప్పుడు అమలు చేయాలి, ముఖ్యంగా సూపర్ 6 అని చెప్పడం జరిగింది. ఈ సూపర్ 6లో ఏ పథకాలు అమలు చేయాలనేటివి దానికి మనకు ప్రచారం అప్పుడు 100 రోజులు టైం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ 100 రోజులు అనేది ఏ తేదీ లోపల అమలు చేస్తారా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రతిపక్షం కూడా ఈ పథకాలను అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రజల పక్కన నిలబడి ప్రభుత్వం చేయట్లేదని చెప్పడం కోసం ప్రతిపక్షం కూడా ఎదురు చూస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రేపు సోమవారం రోజు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఏ పథకాలు అమలు చేస్తాము ఏంటి అనే విషయాలన్నీ వివరించబోతున్నారు. ఆ తొలి సమావేశంలో మనకు అందిన సమాచారం ప్రకారం సూపర్ 6లో నుంచి ఒక 3 పథకాలను మాత్రం అమలు చేసేదానికి అవకాశం ఉంది, చాలా తక్కువ సమయంలోనే. అలాగే 50 ఏళ్ళ పెన్షన్ లబ్ధిదారులకు 50 ఏళ్ళకే పెన్షన్ అనే లబ్ధిదారులకు కూడా ఇది కూడా సూపర్ 6లో ఉన్నటువంటి ఒక సంక్షేమ పథకం. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తాం అనేది కూడా మనకు సోమవారం రోజు ఈ యొక్క అప్డేట్ అనేది రాబోతుంది. ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో పోలవరం గురించి, రాజధాని గురించి, సంక్షేమ పథకాల గురించి వివరించబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు గురించి గతంలో ఏ అయితే అమలవుతున్నాయో వాటిని కొనసాగింపు మాత్రమే జరుగుతూ ఉంది. కొత్తగా ఎటువంటి పథకం కూడా అమలు కాలేదు. ఇవంతా ఎప్పుడు అమలవుతాయి ఏంటి అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రాబోతున్నాయి. సోమవారం రోజు ఏవైతే గవర్నమెంట్ అప్డేట్ చేసి ఏ పథకాలు అయితే అమలు చేయబోతుందో సోమవారం రోజు మరొక వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this one.